ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలతో అధికారులలో దడదడ. ఆహార రుచులను స్వయంగా పరిశీలించి ఆస్వాదించిన ఎమ్మెల్యే. అనపర్తి అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ సక్రమంగా నిర్వహిస్తూ పేదలకు ఆహార భద్రత కల్పించాలన్న మహత్తర లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఓపెన్ మార్కెట్లో 40 నుండి 70 రూపాయల చెల్లిస్తే కానీ భోజనం లభించని స్థితిలో కేవలం 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే భోజనం అందిస్తున్న ఘనత అన్నా క్యాంటీన్లకే దక్కిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేయడంతో జగన్ వైఖరి కారణంగా ఎందరో పేదలు ఆహారానికి తీవ్ర ఇక్కట్లకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏప్రిల్ 15న అనపర్తిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించగా అప్పటి నుండి ఆహార భద్రతపై తనిఖీలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలకు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హెచ్చరించడంతో సిబ్బంది, అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. ఆహారాన్ని ప్లేట్లో తీసుకుని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వయంగా అన్నా క్యాంటీన్ భోజనాన్ని స్వీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నా క్యాంటీన్కు వచ్చిన పేద ప్రజలతో ఆహార నాణ్యతపైన, పరిసరాల పరిశుభ్రతపైన కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరా తీశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుమంత్ భద్రత కల్పించగా అధికారులు, నాయకులు కూడా ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా లభిస్తున్న ఆహార భద్రతను తమిళనాడులో జైలెత్తు గుర్తించగా అప్పటి సీఎం స్టాలిన్, ఇప్పటి సీఎం విజయ్ కూడా అన్నా క్యాంటీన్లను కొనసాగించడం విశేషమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 15వ తారీఖున అనపర్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడం జరిగింది. గతంలో 2014-19 మధ్యకాలంలో ఏదైతే టౌన్స్లో, సిటీస్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తిలో ప్రారంభించాం. ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఆహారం తీసుకుంటున్న వాళ్ళు భోజనం కానీ, ఉదయం అల్పాహారం కానీ తీసుకుంటున్న వాళ్ళు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది విషయం పరిశీలించడం కోసం ఇవాళ అధికారులతో కలిసి ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా లోపల యాంబియన్స్ అంతా చక్కగా ఉంచారు. అదేవిధంగా భోజనం కూడా రుచికరంగా ఉంది. నేను స్వయంగా ఇవాళ కూడా రుచి చూశాను. మొదటి రోజు రుచి చూసాం, ఈరోజు రుచి చూసాం. 2 రోజులు వాళ్ళు సంతృప్తికరంగా భోజనం ఉంది. అదేవిధంగా అనేక మంది ఎవరైతే ఇక్కడ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ఇందులో 70% ప్రతిరోజు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతిరోజు సంతృప్తికరంగా భోజనం ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనేది వారు తెలియజెప్పారు. అట్ ది సేమ్ టైం హైజీనిక్గా కూడా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. 5 రూపాయలకి అన్నం భోజనం అందించడం అంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు అనేక మందితో మాట్లాడినప్పుడు ఇది లేనప్పుడు వారు ఇక్కడ స్థానికంగా కానీ బయట కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు మినిమం 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు భోజనానికి వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అలా కాకుండా 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనం లభ్యమవడంతో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తొలగించారో ఎవరికి అర్థం కాదు. అమ్మ క్యాంటీన్స్ పేరుతో తమిళనాడులో జయలలిత గారు ప్రారంభిస్తే ఆ తర్వాత స్టాలిన్ గారు, ఇప్పుడు విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ పైశాచిక మనస్తత్వంతో ఎవరికి తక్కువ ధరకు భోజనం లభించకూడదు, అందరూ ఆకలితో అలమటించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆ రోజు తీసేయడం జరిగింది. మరలా దీన్ని పునరుద్ధరించాం. చాలా సంతృప్తికరంగా ఉంది. అందరికీ పట్టెడన్నం 5 రూపాయలకు దొరుకుతుంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో వేయడం వల్ల అనేక మంది తెల్లన్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ తెల్లన్నం తినే పరిస్థితి వచ్చింది.
ఇవాళ ఆయన పేరుతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం ఇవ్వడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆకలితో అలమటించే వాళ్ళకి ఇది ఒక వరంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అనపర్తిలో ఏర్పాటు చేసిన ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు 300 మంది భోజనానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. వారందరికీ ఎక్కడ ఎటువంటి అసంతృప్తి కలిగినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా తప్పనిసరిగా మాకు ఫిర్యాదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.